హలో రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు నా చేతి రాతలు. మాంగళ్యం 94వ భాగం. అతని ముఖాన్ని తన వైపుకి తిప్పుకొని, సరేలే వెళ్ళి చెయ్యి, కానీ నువ్వు వంటగదిలో ఉంటే ఇక్కడ నాకు గాలి విసిరేది ఎవరు అని కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగింది తేజు. కదా, మరెలా అన్నాడు ఆలోచిస్తూ. అయ్యో, మరి ఇలా తయారయ్యావేంటి? ఇప్పటికే అత్త నన్ను ఏడిపిస్తుంది నిన్ను చూపించి. రోజంతా వెనకాలే తిప్పుకుంటున్నానంట అంది తల కొట్టుకుంటూ. ఆమె బుగ్గగిల్లి, మీరు కోరుకున్నవేగా అన్నాడు అభి. నువ్వు నా కొంగుక పట్టుకుని తిరగాలని నేనేం అనుకోలేదు. నీతో కలిసి బ్రతకాలనుకున్నా. నా తోడు నువ్వు కావాలనుకున్నా అంతే అని అతని పెదాల మీద చిన్న ముద్దు పెట్టి, వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంది తేజు. మళ్ళీ ఆమె చేతులు పట్టుకుని ఆపేసి, మరీ ఇంత చిన్నదా, అస్సలు సరిపోలేదన్నాడు. అవునా అని అతని కుడి చెంపని గట్టిగా కొరికింది తేజు. నొప్పికి బుగ్గ పట్టుకుని కళ్ళు పెద్దవి చేశాడు. వెంటనే టైం చూశాడు. సేమ్ అదే టైం. తేజు, తెల్లవారుజామునే కాదు, పొద్దెక్కాక వచ్చిన కలలు కూడా నిజం అవుతాయి అన్నాడు ఎగ్జైటింగ్గా. సడన్గా మారిన టాపిక్కి అంది తేజు. అరే నిజం, ఇప్పుడు మనం లేవగానే మాట్లాడుకున్నామని నాకోసారి కల్లా వచ్చాయి. అభి అని వింతగా చూస్తుంది. నిజమే, ఎప్పుడో కరెక్ట్గా గుర్తులేదు, బట్ వచ్చింది. ఈ అమ్మాయిని నేను లవ్ కూడా చేస్తానా అని కూడా అనుకున్నా. అంటే ఏంటి, నేను లవ్ చేయడానికి పనికిరాను అని నీ ఉద్దేశం ఇప్పుడు అంది కోపంగా. వాట్, నేనేం చెప్పానో నువ్వేం తీసుకుంటున్నావు? నాకు నచ్చిందే తీసుకుంటా. ముందు చెప్పు, అప్పట్లో నేను లవ్ చేయడానికి కూడా వేస్ట్ అనుకునేవాడివా అని అడిగింది అతని కాలర్ పట్టుకుని. ఆ చేతిని చూసి కోపంలో కూడా ముద్దస్తావసలు అంటూ పెదవులు కలిపాడు. వదిలించుకోవాలని చూసింది కానీ తేజుకి అవ్వలేదు. కోపంగా అతని పై పెదవి కొరికేసింది. వదిలేస్తాడు అనుకుంటే అంతకన్నా గట్టిగా ఆమె కింద పెదవి కొరికాడు అభి. గట్టిగా అరిచేస్తూ తోసేసింది బలవంతా ఉపయోగించి. నవ్వేశాడు బెడ్ మీదకి వాలిపోయి. తేజు మొహం మార్చుకుని కూర్చుంటూ, డైవర్ట్ చేసేసా అనుకుంటున్నావా అంది. తలని ఆమె ఒళ్ళో పెట్టుకుని, డైవర్షన్ కాదు, నిజంగా నాకే ఫీలింగ్ లేదు అప్పుడు. అది నీకు తెలుసు. ఉందని అబద్ధం చెప్పమంటావా అన్నాడు. వద్దులే, పోనీ తర్వాత అయినా ఫీలింగ్స్ వచ్చాయి కదా, ఎప్పుడైనా ప్రపోజ్ చేసావా అసలు? డైరెక్ట్గా ముద్దు పెట్టేసి ఫస్ట్ అంటూ ఆగింది అతను చూసి. పెట్టేసి అని రెట్టించాడు. అతని కళ్ళలో కనిపిస్తున్న చిలిపి నవ్వుకి నోరు పెగలలేదు ఇక. అరచేత్తో అభి కళ్ళని మూసేసి నవ్వుకుంది. చెప్పమంటే కళ్ళు మూస్తావేంటే అని ఆ చేతి మణికట్టుకి పంటిగాటు రుచి చూపించాడు. ఇవే చేసేది, ఇంకా చెప్పేదేముందని నవ్వుతూ ఆమె టమ్మీ మీద పెదవులు అందించి ఐ లవ్ యూ అన్నాడు అభి. అతని చెంప మీద చిన్నగా కొట్టి, నీ బేబీకి చెప్పుకుంటున్నావు, నాకు మాత్రం లేదు అంది అలకగా. నీకు కొడాలే అని లేచి ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు. అంతదాకా కోపం చూపించిన ఆమె వదనం చాలా మామూలుగా మారిపోయింది అప్పటికప్పుడే. కొంతకాలం క్రితం అతను అసలు ప్రపోజే చేయలేదని కలవరపడింది. అతని దగ్గరగా ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడూ ఆ ప్రశ్న ఎదురవ్వలేదు. అతని ప్రేమంతా కళ్ళలో కనిపిస్తుంటే ఎలా అనుకోగలదు సర్దుకుంటున్నాడని? ఆ పాటలో చాలా డిస్టర్బ్డ్గా ఉండడంతో మనసు అలా పీకులాడేదని త్వరగానే అర్థమైంది. అవి రాగానే రెడీ చేసిన ఫుడ్ తినేసి ఎవరి వర్క్కి వాళ్ళు వెళ్ళిపోయారు. రోజులు గడుస్తూనే ఉన్నాయి. మాధవరావు చేతిలో ఉన్న కంపెనీని తన స్వాధీనంలోకి తీసుకోవడానికి అభి పావులు కదపసాగాడు. దానిలో భాగంగానే ఆ కంపెనీలో మాధవరావు ఫ్యామిలీ తప్ప పార్ట్నర్స్ అయిన అందరినీ కలిసి ఒక డీల్ కుదుర్చుకున్నాడు. అతని మీద ఆ అభిమానం, నమ్మకంతో కొందరు, అత్యాశతో కొందరు ఒప్పేసుకున్నారు. అరుణ్, మాధవరావు మీటింగ్ హాల్లో అడుగు పెట్టారు. బోర్డ్ మీటింగ్ కోసం దాదాపు అందరూ వచ్చేస్తున్నారు అప్పటికే. అర్జెంట్గా మీటింగ్ పెట్టమని అందరూ ఒకేసారి అడగడంలో ఆంతర్యం ఏంటో అని ఆలోచిస్తూనే మీటింగ్ మొదలుపెట్టాడు మాధవరావు. ముందుగా ఉండే ఫార్మల్ డిస్కషన్ కంప్లీట్ చేసి, చెప్పండి, ఎందుకు మీటింగ్ కండక్ట్ చేయమని అడిగారు అని అడిగాడు అందరినీ చూస్తూ. అభి తప్ప మిగిలిన వాళ్ళు ముక్త కంఠంతో ఒక్కటే చెప్పారు, మేము కంపెనీ నుంచి తప్పుకుంటున్నామని. నిశ్చేష్టులయ్యారు తండ్రి కొడుకులు. వాట్ అని అరిచాడు మాధవరావు. మేమంతా ఈ కంపెనీలో పార్ట్నర్షిప్ వదులుకుంటున్నాం, మా షేర్స్ అన్నీ అభినవ్కి అమ్మేస్తున్నామని వీల్ చైర్లో ఊగుతూ చెప్పాడు యాదగిరి.
ఈసారి గుండె జారి కడుపులో పడ్డట్టయింది మాధవరావుకి. కంగారుగా అభికేసి చూశాడు. చిద్విలాసంగా నవ్వుతూ చూస్తున్నాడతను. పక్కా ప్లాన్ వేసి అమలు కూడా చేసేశాడని అర్థమైపోయింది. కానీ ఒప్పుకోవడానికి మనసు సిద్ధంగా ఉండదుగా. మీ ఇష్టానికి మీరు డెసిషన్ తీసుకుంటే నేనెలా ఊరుకుంటాను? అసలు నాకు ఇన్వైట్ చేయకుండా నేను ఒప్పుకోకుండా ఈ కంపెనీ షేర్స్ అభికి ఎలా అమ్మేస్తారు అని కోపంగా అడిగాడు. ఏం చేస్తారు? మీరు మేజర్ షేర్ హోల్డర్ అయ్యుండొచ్చు, కానీ పార్ట్నర్స్గా మాకు కూడా రైట్స్ ఉంటాయి. మాకు నచ్చినప్పుడు మేము వెళ్ళిపోవచ్చు. దానిలో కంపెనీ రూల్స్ బ్రేక్ చేసారా ఏం లేదు. మాకు పూర్తిగా ఇష్టమై స్వచ్ఛందంగా కంపెనీ నుంచి తప్పుకుంటున్నాం. మా షేర్స్ అభినవ్కి అమ్ముతున్నాం. పోనీ మీరు కొనుక్కుంటారా అని అడిగాడు ఒక పార్ట్నర్. కొనలేడని అక్కడున్న అందరికీ తెలుసు. అప్పటికి మిస్ అయ్యి డ్రాప్ అయిన ప్రాజెక్ట్స్ వల్ల లాస్లో ఎక్కువ షేర్ మాధవరావుదే. ఇప్పుడు వాళ్ళందరూ షేర్స్ తీసుకోవాలంటే దాదాపుగా అతని దగ్గర ఉన్న షేర్స్ మొత్తం వాల్యూ వాళ్ళకి అప్పగించాలి. పళ్ళు నూరాడు మాధవరావు. మా షేర్స్ వాల్యూ అసెట్స్ మాకు ఇచ్చేస్తామంటే మీకే అమ్ముతామన్నాడు ఇంకో పార్ట్నర్. అసలు సడన్గా మీరందరూ ఎందుకు పార్ట్నర్షిప్ వదులుకుంటున్నారో కారణం చెప్పండి అన్నాడు అరుణ్ అసహనంగా. అది మా పర్సనల్ అన్నాడు యాదగిరి. సరైన రీజన్ లేకుండా ఇలా అర్ధాంతరంగా తప్పుకోవడం నేను హర్షించను అని మాధవరావు. మేమేమి మా షేర్స్ కొనుక్కొని మా డబ్బులు ఇవ్వమని అడగట్లేదే. ఇంతకుముందు 4-5 మంది దగ్గరున్న షేర్స్ ఇప్పుడు ఒకరి దగ్గరే ఉన్నాయి. దానివల్ల నీకు వచ్చిన నష్టం ఏంటి? నష్టం ఏంటో నీకు తెలీదా? ఇప్పటిదాకా నేనే మేజర్ పార్ట్నర్ని కంపెనీలో. మీరంతా పార్ట్నర్షిప్ వదులుకోవడం వల్ల నేను మైనర్గా, అభి మేజర్గా మారబోతున్నాడని గట్టిగా అరిచాడు మాధవరావు. ఎవరి గూటికి వాళ్ళు చేరబోతున్నారు. విధిరాత అన్నాడు యాదగిరి నవ్వుతూ. వాళ్ళందరి నిర్ణయం చూసి ఆవేశం తగ్గించుకుని మాధవరావు రిక్వెస్ట్ చేస్తాడు. బట్ ఎవ్వరూ వినడానికి సిద్ధంగా లేరు. అందరూ మూకుమ్మడిగా అవి చెప్పిన దానికి ఎలా ఒప్పుకున్నారో ఎంత ఆలోచించినా మాధవరావుకి అర్థం కాలేదు. అలాగని వాళ్ళ షేర్స్ అన్నీ కొనుక్కునేంత స్టేజ్కి అవి వెళ్ళిపోయాడు అనుకోవడానికి లేదు. ఏదో మతలబు ఉందని మాత్రం అర్థమైంది. గంట సేపు సాగిన ఆ మీటింగ్ దాదాపు వాగ్వాదంలా మారి మాధవరావుకి వ్యతిరేకంగానే నిర్ణయం జరిగిపోయింది. ఎవరికి వాళ్ళు సొంత రీజన్స్ చెప్పుకొని అక్కడి నుంచి నిష్క్రమించారు. అంతదాకా సైలెంట్గానే ఉన్న అభి కూడా లేచి వెళ్ళిపోతుంటే, గెలిచాను అనుకుంటున్నావా అని అడిగాడు మాధవరావు పొగలు కక్కేంత కోపంతో. అభి ఓ నవ్వు నవ్వి, లేదింకా, నువ్వు మాత్రం ఓడిపోబోతున్నావని వెళ్ళిపోయాడు. మాధవరావు కుర్చీలో కూలబడ్డాడు. అయిపోయింది, అంతా అయిపోయింది. ఈ కంపెనీ కూడా వచ్చినట్టే వచ్చి మన చేతుల్లోంచి జారిపోయింది అని తల పట్టుకున్నాడు. 2 రోజుల తర్వాత తన రూమే ప్రపంచంలా మారిపోవడంతో కాఫీ తాగుతూ బాల్కనీలోకి వచ్చింది శ్రావణి. అప్పుడే దూరంగా అభి కారు దిగి ఫోన్ మాట్లాడుకుంటూ ఇంట్లోకి వెళ్ళడం కనిపించింది. అతను అంత సంతోషంగా మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయింది. ఈ ఇంటికి వచ్చాక చాలాసార్లు ఇలా దూరం నుండి చూస్తుంది, కానీ నవ్వుతూ కాదు. నిజానికి అతని ఫేస్లో లేని నవ్వుకి కారణం తనే అని గర్వపడేది. ఏమైంది ఇవాళ ఇంత హ్యాపీగా ఉన్నాడు? కొంపదీసి వాళ్ళిద్దరూ కలిసిపోలేదు కదా అని గబగబా కిందకెళ్ళింది. వెళ్ళింది కానీ ఎవరిని ఏమని అడగాలో తెలియలేదు. ఫోన్ లేదు. సుమతి, వరుణ్ చెప్పే ఛాన్సే లేదు. మాధవరావుని అడగడానికి అభి గురించి నీకెందుకు అంటారు. మరెలా అని ఆలోచిస్తూ మాధవరావు ఆఫీస్ రూమ్కి వచ్చింది. అరుణ్ ఆయన కనుక్కుందామని. అప్పటికే మాధవరావు తోక తొక్కిన తాచులా కోపంతో ఎగురుతున్నాడు. ఏమైందో అని డోర్ దగ్గరే నిలబడి చూస్తుంది వాళ్ళని. తండ్రి ముందే సిగరెట్ వెలిగించుకునేంత ఎదిగిపోయాడు అరుణ్. కోపాన్ని, టెన్షన్ని తగ్గించుకోవడానికి దానిని ప్రత్యామ్నాయంగా వాడుతున్నాడు. ఎంత ధైర్యం వాళ్ళకి! ఆ అభితో కలిసి ఇష్టానికి వాళ్ళ స్వార్థం చూసుకుని నన్ను ముంచేశారు వెధవలందరూ. షేర్స్ అమ్మేస్తున్నామన్నప్పుడే నాకు అనుమానం రావాల్సింది, ఎలా వదిలిస్తున్నారని అని తన అక్కస్ని వెళ్ళగక్కుతున్నాడు మాధవరావు. ఒక రకంగా ఏం చెయ్యలేని నిస్సహాయతలో ఉన్నాడు. ఏం జరిగింది అంటూ లోపలికి వచ్చింది శ్రావణి. ఆమెను ఆ టైంలో చూసి ఇద్దరూ మొహం చిట్లించుకున్నారు. దానికి మండినా విషయం తెలియాలని మళ్ళీ అడిగింది. జిడ్డులా చెప్పేదాకా వదలదని బోర్డు మీటింగ్లో జరిగింది చెప్పాడు అరుణ్. పడిపోయింది శ్రావణి. అదెలా సాధ్యం? అంటే ఇప్పుడు ఆ కంపెనీ అభి చేతిలోకి వెళ్ళిపోయినట్టేనా అని అడిగింది నమ్మలేకుండా.
అవును. ఇప్పుడు అభి పార్ట్నర్‌షిప్ 55%, మనది 45. మన షేర్స్ పోకున్నా వాడికి మిగిలిన అందరివి కలిపి మేజర్ అయ్యాడు అన్నాడు మాధవరావు. అసలు వాళ్ళంతా ఎందుకు ఒప్పుకున్నారు? బిజినెస్ వదిలేసి ఎలా వెళ్ళిపోయారు? అంది. వాళ్ళెందుకు బిజినెస్ వదులుకుంటారు? ఇందులో లాభనష్టాలే ముఖ్య పాత్ర. అభి ఈ కంపెనీలో వాళ్ళ షేర్స్ తీసుకుని తన సొంత కంపెనీలో షేర్స్ రాసిచ్చాడు. సింపుల్గా చెప్పాలంటే అటు షేర్స్ని ఇటు స్వాప్ చేశాడు. బెంగళూరు ప్రాజెక్ట్ వల్ల గత కొద్ది నెలలుగా ఆ కంపెనీ షేర్స్ వాల్యూ చాలా పెరిగిపోయింది. ఎలా కాదంటారు ఎవరైనా అన్నాడు మాధవరావు అసూయగా. కానీ మన షేర్స్ అన్నీ కలిపి 60% కదా ఉండాలి అని అప్పుడే గుర్తొచ్చి అడిగింది శ్రావణి. ఆ యాదగిరి అభిని తీసుకొచ్చి చేసిన అగ్రిమెంట్ పూర్తయింది. అప్పుడు ఒప్పుకున్నాం కాబట్టి మన దాంట్లోంచి 15% అభికి వెళ్ళిపోయాయి అన్నాడు అభి సిగరెట్ కాలుస్తూ. ఆ విషయం మర్చిపోయానే అనుకుంది శ్రావణి. మళ్ళీ అంతలోనే ఏదో గుర్తొచ్చి, అంటే కొత్తగా పెట్టిన కంపెనీకి అభికి ఏం సంబంధం లేదా ఇప్పుడు? తన 40% షేర్స్ వీళ్ళకి ఇచ్చేశాడుగా అని ఆనందంగా అడిగింది. అంత పిచ్చోళ్ళ కనిపిస్తున్నాడా? ఇక్కడ 30% షేర్, అక్కడ 15%తో సమానం. ఎప్పుడు తీసుకున్నాడో తెలియదు కానీ అదే కంపెనీలో ఎక్స్ట్రా షేర్స్ బై చేశాడంట. ఇప్పటికీ అభినే అక్కడ సెకండ్ మేజర్ పార్ట్నర్ అని అసహనంగా చెప్పాడు అరుణ్. శ్రావణి అంతకన్నా ఎక్కువ ఇరిటేట్ అయిపోయింది. అదేదో తన చేతిలో లాక్కున్నట్టు. ఆమెను చూసి తండ్రి కొడుకులు ఏవో సైకిల్ చేసుకున్నారు. ఇల్లు తీసేసుకున్నాడు. కంపెనీ కూడా చేజిక్కించుకోపోతున్నాడు. మాలిని పెద్దమ్మ తేజు వదినని అలా వదిలేదు కదా. ఏదో నిమిషం ఇంటికి తీసుకురమ్మని కొడుకుని ఒప్పించేస్తుంది. ఇప్పుడున్న సంతోషంలో అభినే వెళ్ళి క్షమాపణ చెప్పినా చెప్పేస్తాడు అన్నాడు అరుణ్ గట్టిగా. కన్ను మూస్తే నవ్వుకుంటూ ఫోన్ మాట్లాడుతున్న అభి కనిపించి శ్రావణికి ఒంటి మీద కారం పూసుకున్నట్టుగా మంటలు రేగుతుంటే అరుణ్ అన్నది విన్నాక పెట్రోల్ పోసినట్టు మరింత పెరిగాయి. నో, అలా జరగకూడదు. నన్ను ఇంత టార్చర్ పెడుతూ వాళ్ళు హ్యాపీగా ఉంటే ఎలా? ఈ ఇంట్లో మనిషిలా కూడా చూడని పరిస్థితులు తెచ్చి వాళ్ళు కలిసిపోతారా? నన్ను కాదనుకుని దాంతో సంతోషంగా బ్రతికేస్తాడా అనుకుంటుంది. అనుమానం ఏముంది, అలానే జరుగుతుంది. మనం వద్దనుకుంటే ఆగిపోతుందా అన్నాడు మాధవరావు. అనుకుంటే ఆగదు, ఏదో ఒకటి చేయాలి. మొత్తం లాగేసుకుంటున్న వాడి మీద మీకు కోపం రావట్లేదా? లేక వచ్చినా ఏం చేయలేమని చేతులు ముడుచుకుని కూర్చుందాం అనుకుంటున్నారా అని అరిచింది శ్రావణి. ఏం చెయ్యాలి మరి అన్నాడు మాధవరావు. తెలీదు, కానీ ఏదో ఒకటి చెయ్యాలి అంది ఆలోచిస్తూ. చెయ్యొచ్చని అన్నాడు అరుణ్. ఏంటని మెరిసే కళ్ళతో అడిగింది. అరుణ్ తండ్రి వైపు చూస్తే ప్రొసీడ్ అన్నట్టు కళ్ళతోనే చెప్పాడు. కంపెనీ వచ్చేసింది. మన మీద గెలిచేశానని అభి విరవేగుతున్నాడు కదా, అందుకే మనం ఓడిపోకూడదు. అభినే ఓడించాలి. ఎదురు వెళ్ళాలి. కాంపిటీషన్ అవ్వాలి. మనల్ని చూసి భయపడాలి. కంటి మీద నిద్ర కూడా రానంతగా అటాక్ చేయాలి. అప్పుడు అతని సంతోషం మళ్ళీ దూరం అయిపోతుంది అన్నాడు. మాటలు బాగానే ఉన్నాయి, కానీ మీ చేతల మీద నమ్మకం లేదు. అసలు అభికి మీరు కాంపిటీషన్ ఎలా ఇస్తారు? ఇద్దరూ ఒకే కంపెనీలో ఉంటే ఇంకెలా ఓడిస్తారని చిరాగ్గా అడిగింది. అందుకే వాడిలాగానే మనం కూడా ఇంకో కొత్త కంపెనీతో టైఅప్ అవ్వాలి. వాడి కొత్త కంపెనీకి టెండర్ పెట్టాలి అన్నాడు మాధవరావు. నిజమే అనుకుంటూ ఎలా అని అడిగింది శ్రావణి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.